पैडिपाल ऋषिगोत्रोद्भवस्य लक्ष्मय्य नामधेयस्य पुष्पलता नाम्नी निखिल कुमार नामधेयस्य सकुटुम्बानां दवानां सकलक्षेमस्थैर्यधैर्यवीर्य विजय अभय आयुरारोग्यैश्वर्यां श्री पुण्यलिंगेश्वर श्री महापुण्यलिंगेश्वर श्री पुण्यलिंगेश्वर श्री महापुण्यलिंगेश्वर राज्यं नः राज्यम् आधिपत्यमिति मंगलनीराजनं दर्शयामि। हर 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 महादेव शंभो शंकर हर हर नमः शिवार्पणमस्तु। మాది చిట్యాల మండలం నల్గొండ జిల్లా. ఈ అనాథ ఆశ్రమానికి రావాలని ఇదివరకు 2 సంవత్సరాల క్రితం వచ్చినాము. అప్పుడు రేకుల షెడ్ ఉండే, ఇప్పుడు మంచిగా పెద్దగా భవనం 4 అంతస్తుల భవనం కట్టిరు. పక్కకు కూడా 12 జ్యోతిర్లింగాల దేవాలయం కడుతుర్రు. అది ఇంకా పూర్తి కాలేదు. ఈ 3 నెలల్లో పూర్తి అవుద్దట. మేము 1 నెల రోజులు ఎప్పుడు వద్దాం అనుకుంటే ఏదైనా ఒకటి పని పడి రాలేదు. ఇప్పుడు వచ్చినాము. ఈ అనాథ ఆశ్రమంకి రావడం చాలా ఆనందంగా ఉంది. మనం ఎన్నో వీటికి ఎన్ని ఖర్చులు పెడుతుంటాము. పెళ్ళి అయితే లక్షల ఖర్చు పెడతాము. కానీ అనాథాశ్రమానికి ఒక 50 కిలో బియ్యం ఇవ్వాలంటేనే మనకు ఇంత ఖర్చు అనుకుంటాం. ఏదైనా కార్యం అయితే వేల ఖర్చు పెడతాం. కానీ ఏదైనా ఇట్లాంటి దానికి దానం చేయాలంటే మనకు మనసు రాదు. మనం ఏదైనా కార్యం చేస్తే అల్లకిళ్ళు ఒక కొంచెమన్న దాన్ని ఒక అనాథ ఆశ్రమానికి కేటాయించాలని నేను కోరుకుంటున్నాను. ఈ అనాథ ఆశ్రమం చాలా బాగా కట్టిర్రు. భవనము చాలా మంచిగా ఉంది. అనాథాశ్రమం ఇలాంటి కార్యక్రమానికి రావడానికి కూడా చాలా ఆనందంగా ఉంది. మాకు అనాథాశ్రమానికి రావాలని చాలా ఇష్టము. భగవంతుడు అంటే చాలా ఇష్టము. మా చేతనైన కాడికి దాంట్లో కొంచెం పేదలకు పెట్టాలని మాకు చాలా ఇష్టము. అందువల్ల మేము ఇక్కడికి వచ్చినాము. వాళ్ళని చూసేసరికి చాలా బాధ అనిపించింది. మా వంతు సహాయం చేయాలనిపించింది. వృద్ధాప్య వయసులో ఎవరమైనా అంతే. చేతనైనప్పుడు మనం ఆరోగ్యంగా వయసుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక రూపంగా మనం సహాయపడము చాలా సంతోషంగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది. మనం చేతగాకుండా అయినప్పుడు కొడుకుల మీద కోడళ్ళ మీద ఆధారపడి ఉంటాము. మనకు చేతనైనప్పుడే వాళ్ళకి సహాయం చేయడం, మన చేతుల మీదుగా సహాయం చేయడం చాలా సంతోషము. మనం అప్పుడు ఇష్టం ఉన్నప్పుడు ఎవరికైనా పెట్టుకోవచ్చు. తర్వాత మనం పెట్టలేం కాబట్టి మనకు అందుబాటులో ఉన్నప్పుడే అందరికీ సహాయం చేయడం చాలా మంచిది. అందరినీ భగవంతుడు చల్లగా చూడాలి, ఆయురారోగ్యంగా ఉండాలి. మా చేతనైన సహాయం ఇంకా చేస్తూనే ఉంటాము. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న దిక్కుమొక్కు లేని అనాథులకు కడుపు నిండా నాణ్యమైన భోజనం అందుతుందంటే మీరందిస్తున్న సాయం వల్లనే. కల్మషం లేని మతిహీనులైన ఈ అభాగ్యుల దీవెనలు మీపై ఎల్లవేళలా ఉంటాయి. వీళ్లు తినే ప్రతి ముద్దా ఒక్కో ఆశీర్వచనమై మిమ్మల్ని ఉన్నత స్థితిలో ఉంచుతుంది. అనాథుల అన్నదానం కోసం బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు వంటి నిత్యావసరాలను అందించి పుణ్యం కట్టుకోండి.